విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు అధిగమించామన్నది నేను తెలుసుకున్నాను. ప్రతి మనిషి కూడా బయటికి కనపడని ఒక బరువును మోస్తూ ఉంటాడు. ఆ భారం పేరే జ్ఞాపకం. గత జ్ఞాపకాలను నెమరువేస్తూ వర్తమానాన్ని మర్చిపోతారు. వర్తమానంలో మనం జీవిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని మనం మర్చిపోతున్నాం. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు. ఒకటి, మన సమస్యలను ఇతరులతో చెప్పకూడదు. రెండవది, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. అందుకే రమణ మహర్షుల వారు శాంతికి మంత్రం ఏమిటంటే ఈ విధంగా సమాధానం ఇచ్చారు: మన పనిని మనం చేసుకుంటే శాంతి, ఇతరుల పనిలో వేలు పెడితే అశాంతి. శాంతిగా ఉండాలి అంటే నీ పనిని నీవు చేసుకో. ఈ కాలంలో ఒక మనిషి రెండో మనిషితో మాట్లాడడానికి రెండు కారణాలు. ఒకటి అవసరం, రెండు కాలక్షేపం. ఎవరిని ఎంత నమ్మాలో అంతవరకే నమ్మాలి. మనోహులు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపిస్తారు. జీవితంలో కోలుకోలేని దెబ్బ తాకిస్తారు. జాగ్రత్త సుమి. జీవితంలో విషాదాలు ఏమీ లేవు, గుణపాఠాలు మాత్రమే ఉంటాయి. అలాగే జీవితంలో సమస్యలంటూ ఏమీ లేవు, విజ్ఞుడైన వాడికి అవి పరిష్కారం చూపించే అవకాశాలు మాత్రమే. మహానుభావులు చేరుకున్న ఎత్తులు ఒక్కసారి ఎగరడం వలన లభించలేదు. వారి సహచరులు నిద్రలో తేలిపోతుండగా తాము రాత్రంతా శ్రమిస్తూ ఉన్నారు. శీతాకాలం ఉదయాల్లో ముడుచుకొని పడుకునేవానికంటే లేచి పరుగుకు వెళ్ళేవాడే శీలవంతుడు. ఇలాంటి కార్యాచరణ క్రమంగా ఒక అలవాటైపోతుంది. అందుకే ఒకసారి ఈ అలవాటు చేసుకుంటే అది జీవితాంతం మీతో ఉండిపోతుంది. మనిషి అంతిమ లక్ష్యం ఆచరణే కానీ ఆలోచన కానే కాదు. అది ఎంత ఉదాత్తమైనదైనా కానీ, అతి చిన్న కార్యాచరణ కూడా అతి గొప్ప సంకల్పం కంటే గొప్పది. అందుచేతనే శీతాకాలం ఉదయం నీ శరీరానికి వ్యాయామం అనేటటువంటి ఆచరణను ఇస్తూ ఉండు. నీ వయసు వారి కంటే 10-20 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తూ ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటావు. ఇదే నీ జీవిత పరమార్థం. ఆచరణను మించింది మరొకటి లేదు అన్న విషయాన్ని నువ్వు గమనించు.